పత్రికా మరియు టీవీ రంగాలలో అపార అనుభవంతో సోషల్ మీడియాలోకి ప్రవేశించి అనతి కాలంలోనే పలు ఛానళ్లను ప్రారంభించి తమ ప్రత్యేకతను చాటుతూ దూసుకెళ్తున్న CJTV గ్రూప్ యాజమాన్యానికి మరియు సిబ్బందికి శుభాకాంక్షలు. ప్రతిరోజు వివిధ వార్తాపత్రికల్లో వచ్చేటువంటి సినిమా వార్తలు తెలుసుకుంటున్నాం కదా. ఇదే క్రమంలో ఈ రోజు కూడా సినిమా పేజీలో ఉందో తెలుసుకుందాం. ముందుగా వెలుగులో టాకీస్ అనే పేజీలో సినిమా వార్తలు ఉంటాయి. ఆ వార్తలు ఏంటో తెలుసుకుందాం. బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్ లో పాల్గొంటూ కమిటీ చిత్రాలను ఒక్కటొక్కటిగా పూర్తి చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఇప్పటికే హరిహర వీరమల్లు కంప్లీట్ గా రిలీజ్ కు రెడీ అయ్యింది. తాజాగా ఓజీ సినిమాను కూడా పూర్తి చేశారు పవన్. విజయవాడలో జరిగిన షెడ్యూల్ తో పవన్ పోర్షన్ కు సంబంధించిన షూటింగ్ కంప్లీట్ చేసినట్లుగా మేకర్స్ తెలియజేశారు. గంభీరా కోసం ప్యాకప్, రిలీజ్ కోసం గేర్ అప్ అంటూ పవన్ బ్యాక్ సైడ్ నుంచి ఉన్న స్టిల్ ను విడుదల చేశారు. ఇందులో పవన్ కళ్యాణ్ గంభీరా అనే ముంబై అండర్ వరల్డ్ డాన్ పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. ఇక మిగతా ఆర్టిస్టులతో ఉన్న బ్యాలెన్స్ షూట్ ను కూడా కొద్ది రోజుల్లోనే కంప్లీట్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు సుజిత్. ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇమ్రాన్ హష్మి విలన్ గా, అర్జున్ దాస్, శ్రీయారెడ్డి, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు. సెప్టెంబర్ 25న ఈ సినిమాను విడుదల చేయనట్లుగా తెలియజేశారు. ఇది పవన్ కళ్యాణ్ ఓజీ సంబంధించిన అప్డేట్. పవన్ కళ్యాణ్ స్పీడ్ పెంచారు మనకు తెలుసు. ఒక అందుకు అభిమానులు వరుసగా షూటింగ్స్ చేస్తూ రిలీజ్ కి సిద్ధం చేస్తున్నారని ఆనందం ఒకవైపు అయితే, ఇంకోవైపు ఈ యొక్క హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ 3 సినిమాల తర్వాత ఇంకా ఏ సినిమా ఒప్పుకోను అని చెప్పడం కూడా ఒక విధంగా అభిమానులకు నిరాశ కలిగించే విషయమే. చూద్దాం. గతంలో కూడా సినిమాలు ఆపేస్తానికి కూడా పార్టీ నడపడం కోసం ఫండ్స్ కావాలనే ఉద్దేశంతో సినిమాలు స్టార్ట్ చేశాడు పవన్ కళ్యాణ్. ఇదే క్రమంలో సినిమాలు కనీసం సంవత్సరానికి ఒకటైనా చేస్తారా లేదో అనేది కూడా అనుమానమే. చూడాలి. రాబోయే కాలంలో ఇంకా రాజకీయంగా కూడా చాలా బిజీ అయ్యే అవకాశాలు అయితే 100% కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో హరిహర వీరమల్లు షూటింగ్ పార్ట్ మొత్తం కంప్లీట్ రిలీజ్ కి రెడీగా ఉంది. ఓన్లీ కొంత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అయితే ఇంకా పెండింగ్ ఉందన్నారు. అందుకే 12న రిలీజ్ కావాల్సింది నెక్స్ట్ మంత్ 4th or 5th అంటున్నారు. అది కూడా ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఇకపోతే ఓజీ సుజిత్ దర్శకత్వంలో వస్తున్న ఓజీ మీద అయితే ఇంకా ఒక రేంజ్ లో దాని మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి అభిమానుల్లో. ముఖ్యంగా సుజిత్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా అండర్ వరల్డ్ డాన్ గా ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు. మరి దీని ద్వారా కూడా ఏమైనా మెసేజ్ ఇస్తారో ఏమో చూడాలి. మరి ఈ క్రమంలో ఈ ఓజీ సంబంధించిన పవన్ కళ్యాణ్ పార్ట్ ఆల్రెడీ లాస్ట్ మంత్ మనం ముంబైలో షూటింగ్ జరిగింది. దాని తర్వాత విజయవాడలో షూట్ చేశారు. ఈ యొక్క విజయవాడ షెడ్యూల్ తోటి పవన్ కళ్యాణ్ పార్ట్ మొత్తం కంప్లీట్ అయింది అంటున్నారు. పవన్ కంప్లీట్ అయినా పవన్ కాకుండా ఉండే సీన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా సాధ్యం తొందరగా కంప్లీట్ చేసి విడుదలకు సిద్ధం చేయాలనేటువంటి ఉద్దేశంలో ఉన్నారు. దీని యొక్క రిలీజ్ డేట్ వచ్చి September 25th అనుకుంటున్నారు. ఇప్పుడున్న షెడ్యూల్ ప్రకారం మాత్రం అనుకున్న డేట్ ప్రకారం రిలీజ్ అయ్యే అవకాశం అయితే 100% ఉన్నాయి. ఇక అభిమానులకి పండగ. ఇకపోతే మన బాలయ్య బాబు వీరసింహారెడ్డి కాంబో రిపీట్. హిట్ కాంబోలను రిపీట్ చేయడంలో బాలకృష్ణ ముందుంటారు. సక్సెస్ ఇచ్చిన దర్శకులకు ఆయన నచ్చిన దర్శకులతో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేయడానికి ఎంతో ఆసక్తి చూపిస్తారు. ఇప్పటికే బోయపాటి శ్రీనితో 3వ చిత్రంగా అఖండ 2లో నటిస్తున్నారు బాలకృష్ణ. తాజాగా మరో క్రేజీ కాంబోను రిపీట్ చేయనట్లుగా ఆదివారం ప్రకటించారు. బాలకృష్ణతో వీరసింహారెడ్డి లాంటి హిట్ సినిమాను రూపొందించిన గోపీచంద్ మల్లేని తన 111వ చిత్రాన్ని అనౌన్స్ చేశారు. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మించినట్టుగా తెలుస్తుంది. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ గూప్స్ బంప్స్ తెప్పిస్తున్నాయి. రోరింగ్ బ్లాక్ బస్టర్ కాంబో తిరిగి వస్తుంది. హిస్టారికల్ రోల్ బిగిన్స్ అంటూ క్యాప్షన్ ఇవ్వడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. June 10న బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా 2 రోజుల ముందే ఈ క్రేజీ అప్డేట్ తో ఫ్యాన్స్ ఖుషి చేశారు మేకర్స్. ఇది బాలకృష్ణ సంబంధించి. వీరసింహారెడ్డి మనకు తెలుసు. వీరసింహారెడ్డిలో పవన్ కళ్యాణ్ అద్భుతమైన చిత్రాన్ని ఇచ్చారు గోపీచంద్ మలినేని. గోపీచంద్ మలినేనికి సంబంధించి మళ్ళీ ఇంకో సెకండ్ మూవీగా సేమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా అనౌన్స్మెంట్ అయితే జరిగింది. ఈ రోజు నిన్న పోస్టర్ రిలీజ్ చేశారు. రేపు 10వ తారీఖున బాలకృష్ణ బర్త్డే సందర్భంగా ఒక రోజు ముందునే ఈ యొక్క అనౌన్స్మెంట్ వచ్చింది. సో బాలకృష్ణ గారికి ఒకటి ఉంది, ఇతన్ని డైరెక్టర్స్ హీరో అంటారు. ఎందుకంటే ఒకసారి కథ చెప్పేటప్పుడు కథ నచ్చి ఆ దర్శకుడు ఓకే అయిన తర్వాత దర్శకుడు ఏం చెప్తే అది చేసే వాళ్ళలో నెంబర్ 1 ముందు వరుసలో ఉండేది తెలుగు ఇండస్ట్రీలో బాలకృష్ణ మాత్రమే. మిగతా వాళ్ళు ఏంటంటే వాళ్ళకున్న ప్యాషన్, ఇంట్రెస్ట్, ఇంకోటి కారణాల వల్ల ఒకంత డైరెక్టర్ని డిస్టర్బ్ చేస్తారని చెప్పవచ్చు. కాకపోతే అంటే డిస్టర్బ్ చేయటం, ఇన్వాల్వ్ అవటం చెప్పి వాళ్ళు అంటారు కానీ అది కొంత
డిస్టర్బెన్స్ అయితే అవుతుంది. కానీ కాన్ఫిడెన్స్ అతని దర్శకుడి మీద లేకపోవడం వల్ల ఏమవుతుందో, ఒకటి దర్శకుడి మీద కాన్ఫిడెన్స్ లేకపోవడం, ఇంకొకటి తన ప్రాజెక్ట్ ఇంకా బెటర్మెంట్ రావాలని చెప్పేసి అనుకోవడం. మన అగ్రకథానాయకులు చాలా మంది చేస్తారు ఈ పని. కానీ బాలకృష్ణ ఏంటంటే వన్స్ ఒక డైరెక్టర్కి మనం సినిమా ఇచ్చాము అంటే హీఈస్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్ అంటాడు. కాబట్టి అతను చెప్పినట్టు మనం వినాల్సిందే. కూర్చోంటే కూర్చోవాలి, నిల్చోంటే నిల్చోవాలి, పొద్దున్న సాయం దాకా మీకు షాట్ లేదు పక్కన కూర్చోండి అంటే కూడా కూర్చుంటాడు. కాకపోతే ఏంటంటే ఆ రోజు అనుకున్నది అనుకున్న వరకు అయ్యే విధంగా డైరెక్టర్ చెప్పిన విధంగా వింటంలో మాత్రం బాలకృష్ణ ముందు వరుసలో ఉంటారు. ఎంతోమంది నాకు మిత్రులు బాలకృష్ణ గారి సినిమాల్లో చేసిన వాళ్ళు నాకు పదే పదే చెప్పే విషయాలు అదే. ఆ షూటింగ్ దగ్గర మాత్రం డైరెక్టర్ చెప్పిన మాట చెప్పినటువంటి హీరోల్లో మొదటి వరుసలో ఫస్ట్ ప్లేస్ మాత్రం బాలకృష్ణ గారిదే. సో అదే క్రమంలో ఒకసారి ఆయన హీరోని మన బాలకృష్ణ గారు ఒక్కసారి డైరెక్టర్ నమ్మాడు అంటే మాత్రం ఆ డైరెక్టర్ తోటి జర్నీ చేస్తూనే ఉంటారు. ఇంకా అదే క్రమంలో మనం చూసాం బోయపాటి శ్రీనితో వరుసగా 2 అద్భుతమైన చిత్రాలు వచ్చిన తర్వాత 3వ చిత్రంగా అఖండ 2 అనేది ఇచ్చారు. అదేవిధంగా వీరసింహారెడ్డి డైరెక్ట్ చేసినటువంటి గోపీచంద్ మల్లేని కూడా 2వ సినిమా ఇచ్చారు. సో అతను డైరెక్టర్స్ హీరో. ఇక నిన్న ఆదివారం రోజున అఖిల్ మ్యారేజ్ సంబంధించిన రిసెప్షన్ అయితే జరిగింది. అఖిల్ అక్కినేని వెడ్డింగ్ రిసెప్షన్ అన్నపూర్ణ స్టూడియోస్ లో ఘనంగా జరిగింది. వ్యాపారవేత్త జుల్ఫీ రౌడ్జీ కుమార్తె జైనబ్ తో జూన్ 6న అఖిల్ వివాహం జరగగా ఆదివారం రిసెప్షన్ నిర్వహించారు. ఈ వేడుకలో సీఎం రేవంత్ రెడ్డి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, హీరో మహేష్ బాబు ఫ్యామిలీ, రామ్ చరణ్, నాని, కోలీవుడ్ స్టార్ సూర్య, దర్శకులు రాఘవేంద్రరావు, సుకుమార్, వెంకీ అట్లూరి, బుచ్చిబాబుతో పాటుగా పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరై నూతన వధూవరులకు ఆశీర్వదించారు. ఇది దీనికి సంబంధించినటువంటి న్యూస్. మాకు తెలుసు నాగార్జున 2వ కుమారుడైన అఖిల్ చాలా సుదీర్ఘ వెయిటింగ్ తర్వాత మ్యారేజ్ జరిగింది. సో తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. రకరకాల బిజినెస్లు అలాగనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయినటువంటి అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లి మొన్న 2 days బ్యాక్ జరిగింది. కానీ గురువారం రోజున ఆ మ్యారేజ్ రిసెప్షన్ అనేది అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. దీనికి ప్రముఖ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులందరూ కూడా దాదాపుగా అవైలబుల్ ఉన్న వాళ్ళు అందరూ వచ్చారు. దీనికి సంబంధించి మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా హాజరయ్యారు. అందరూ కూడా కొంత గ్యాప్ తర్వాత నాగార్జున తోటి మళ్ళీ నాగార్జున సీఎం గారిని కలిసి ప్రత్యేకించి ఇన్విటేషన్ చేయడం. తెలుసు మనకి గతంలో ఎన్ కన్వెన్షన్ కూల్చివేత సంబంధించిన విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి నాగార్జున కొంత గ్యాప్ వచ్చిందని, ఆయన కోర్టుకు వెళ్ళాడని రకరకాలుగా మనకి వార్తలు వచ్చాయి. ఆయన కూడా అవన్నీ కూడా పక్కన పెట్టి నాగార్జున ఏంటంటే ముఖ్యంగా ఎవరితో రిలేషన్ చాలా మంచి రిలేషన్, హెల్దీ రిలేషన్ మెయింటైన్ చేసే వ్యక్తి నాగార్జున. ఆ విషయం అంతా తెలుసు. ఎవరితో కూడా ఎక్కువగా కాంట్రవర్సీకి గొడవలకి ఎక్కువ పోరు. ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా దాన్ని సామరస్యంగా పరిష్కరించుకొని మళ్ళీ ఆ ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేసేటువంటి అద్భుతమైన వ్యక్తిత్వం నాగార్జునది. మనం ఇందులో మనకు తెలుసు ఆల్రెడీ వెళ్ళి ఆయన ఏ విధంగా కొడుకుని తీసుకొని వెళ్ళి భార్య భర్తలు కొడుకుని తీసుకొని వెళ్ళి కూడా ఆ సీఎంని మ్యారేజ్కి ఇన్విటేషన్ ఇవ్వడం. అలాగనే ఆయన రేవంత్ రెడ్డి గారు కూడా మంచిగా స్పందించి ఈ యొక్క మ్యారేజ్ రిసెప్షన్కి వచ్చి నూతన వధూవరులని ఆశీర్వదించి వెళ్ళారు సీఎం రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించిన ఫొటోస్ ఏదైతే వీడియోస్ సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి. నిన్ననే జరిగింది. దానికి సంబంధించిన వార్తలు కూడా అన్ని వార్తాపత్రికలు కూడా వచ్చాయి. ఇకపోతే టీఎఫ్సిసి అధ్యక్ష పదవికి సునీల్ నారంగ్ రాజీనామా. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష పదవికి సునీల్ నారంగ్ రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన ఓ నోట్ను విడుదల చేశారు. ఆయనకు సంబంధం లేకుండా తన పేరుతో పబ్లిక్ స్టేట్మెంట్లు ఇస్తున్నారని ఆరోపించారు. సినీ పరిశ్రమ నుంచి ఏదైనా పబ్లిక్ స్టేట్మెంట్ కానీ ఇతర ఇంటర్వ్యూ కానీ ప్రెస్ మీట్ కానీ నిర్వహిస్తే తనకు ఏమాత్రం సమాచారం ఇవ్వడం లేదని వెల్లడించారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా కొనసాగలేనని, తనకు అవగాహన లేకుండా తన ప్రమేయం లేకుండా ఇచ్చే స్టేట్మెంట్ల వల్ల తన పేరు పోగొట్టుకోవడం తనకు ఇష్టం లేదని అన్నారు. అయితే 3వసారి అధ్యక్షుడిగా ఎన్నికైన 24 గంటల్లోపే ఆయన రాజీనామా చేయడం టాలీవుడ్లో చర్చనీయాంశమైంది. ఇది పరిస్థితి అండి. మన తెలంగాణ ఫిలిం సంబంధించినటువంటి ఛాంబర్ ఆఫ్ కామర్స్ పరిస్థితి ఈ విధంగా ఉంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి మనం మన తెలంగాణ సంబంధించినటువంటి తెలంగాణ ఫిలిం ఛాంబర్ యొక్క స్ట్రెంగ్త్ ఎలా ఉంది అనేది దీన్ని చూస్తే అర్థమవుతుంది. అధ్యక్షుడు లేకుండానే ప్రెస్ మీట్లు మీడియా సమావేశాలు జరుగుతూ ఉన్నాయంట. మరి దానికి ఎవరు బాధ్యత వహించాలి, ఎవరు దాన్ని తీసుకోవాలని చూడాలి. దీనికి ఖచ్చితంగా సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు దీన్ని సీరియస్గా తీసుకుంటే తప్పితే ఇది సెట్ అవ్వదు. అయితే తెలంగాణ ఫిలిం ఛాంబర్ అనేది అభాస్పాలు అవుతుందని చెప్పడంలో సందేహం లేదు. ఎందుకంటే ఒక అధ్యక్షుడికే లేదు అంటే ఇకపోతే
శివాజీతోటే కన్నప్ప తీశా. మంచు విష్ణు హీరోగా ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో మోహన్ బాబు నిర్మించిన కన్నప్ప జూన్ 27న వరల్డ్ వైడ్ గా సినిమా విడుదల కానుంది. ఇప్పటికే ప్రమోషన్ స్పీడ్ పెంచిన టీం గుంటూరులో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించింది. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ దాదాపు 7-8 సంవత్సరాలుగా కష్టపడి ఈ సినిమా తీశాం. ఇందులో నటించిన ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్, అక్షయ్ కుమార్, బ్రహ్మానందం నన్ను భగవంతుడే ఈ సినిమాలోకి రప్పించారు. ఇది మంచు వారి బ్యానర్ మీద వస్తున్నటువంటి కన్నప్ప సినిమా సంబంధించిన అప్డేట్. ఇక సాక్షిలో చూద్దాం. సాక్షి సినిమా పేజీలో ఏముందో కూడా చూసే ప్రయత్నం చేద్దాం. 111వ సినిమా షురు. ఇది బాలయ్య బాబు సంబంధించింది. అలానే ఇక్కడ ఒక హీరో తన సినిమా ప్రమోషన్ల కోసం జనాల్లోకి వచ్చారు. ఇంకో హీరో విడుదలైన తన సినిమా ఎలా ఉందో తెలుసుకోవడానికి థియేటర్కి వెళ్లారు. మరో నటుడు షూటింగ్ కి లేట్ అవుతుందని గోడ దూకేశారు. వీరు ఏం చేసినా సినిమా కోసమే. బాలీవుడ్ నటులు అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్, అనుపమ్ ఖేర్ తాజాగా ఇలా హాట్ టాపిక్ అయ్యారు. సినిమా ప్రమోషన్ కోసం ఏ అవతారం ఎత్తడానికైనా రెడీ అయిపోతుంటారు అమీర్ ఖాన్. అందుకు ఉదాహరణ 3 Idiots. 2009లో ఈ చిత్రం విడుదల సమయంలో పంజాబ్ లో జరిగిన పెళ్లి వేడుకలో ఫారినర్ లా డ్రెస్ వేసుకుని హాజరయ్యారు అమీర్. ఆ తర్వాత అసలు గెటప్ లోకి మారి అందరినీ ఆశ్చర్యపరిచారు. తాజాగా తన హీరోగా నటిస్తున్న సితారే జమీన్ పర్ ప్రచారం కోసం జనంలోకి వచ్చి వడా పావ్ తయారు చేశారు అమీర్. ఈ నెల 20న ఈ చిత్రం విడుదల కానుంది. అమీర్ ఖాన్ దర్శకత్వం నటించిన తారే జమీన్ పర్ 2007కి సీక్వెల్ గా సితారే జమీన్ పర్ రూపొందింది. ఆర్ఎస్ ప్రసన్న దర్శకత్వం వహించారు. స్పోర్ట్స్ డ్రామా మూవీకి అమీర్ ఖాన్ ఓ నిర్మాత. ఇది అమీర్ ఖాన్ సంబంధించినటువంటి ఫిలిం ప్రమోషన్ కోసం ఆయన ఏ విధంగా అయితే వచ్చారు అనేది ఇక్కడ ఈ విధంగా మనకి పావు బాజీలు చేస్తూ ఉన్నటువంటి అమీర్ ఖాన్ ఫోటో వేసి దీన్ని న్యూస్ చెప్పారు. ఇది అక్షయ్ కుమార్ నిన్న ఆయన సినిమాకు సంబంధించి ఈ విధంగా మైక్ పట్టుకొని అందరిని అడిగారు. తర్వాత ఆయన గుర్తుపట్టారు. అయితే మామూలుగా సినిమా రిలీజ్ అయ్యాక ఎలా ఉందో తెలుసుకోవడానికి నిర్మాతలు, పంపిణీదారులు, సన్నిహితులను అడుగుతుంటారు స్టార్స్. అయితే హౌస్ఫుల్ 5 సినిమా అంటే హౌస్ఫుల్ 5 సినిమా కోసం ఎలా ఉందో స్వయంగా ప్రేక్షకులు అడిగి తెలుసుకోవాలనుకున్నారు. ఈ చిత్రంలో ఓ లీడ్ రోల్ చేసిన అక్షయ్ కుమార్ ముఖానికి మాస్క్ తొడుక్కొని ముంబైలో ఓ థియేటర్ కి వెళ్లి మైక్ పట్టుకొని సినిమా ఎలా ఉంది అని థియేటర్ నుంచి బయటకు వస్తున్న ప్రేక్షకులను అడిగారు. ఆ వీడియో వైరల్ గా మారింది. హౌస్ఫుల్ ఫ్రాంచైజీలో భాగంగా రూపొందిన హౌస్ఫుల్ 5లో సంజయ్ దత్, అభిషేక్ బచ్చన్, రితేష్ దేశ్ముఖ్ ఇతర లీడ్ రోల్స్ నటించారు. తరుణ్ మన్సూర్ ఖాన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఈ నెల 6న విడుదలైంది. ఇది అక్షయ్ కుమార్ సంబంధించిన ఫోటో. ఈ విధంగా మాస్క్ వేసుకొని ఆయన థియేటర్ కి వెళ్ళి ఆయన అందరితో కూడా మాట్లాడటం మనం చూసాం. సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది ఈ వీడియో కూడా. సో ఇకపోతే మన అనుపమ్ ఖేర్, సీనియర్ నటులు అనుపమ్ ఖేర్ 70 సంవత్సరాలు దాటిన వయసులో ఆయన షూటింగ్ కి లేట్ అయ్యేసరికి ఆ షూటింగ్ పోయే మార్గం కొద్దిగా ఇబ్బందిగా ఉండటంతో ఈ విధంగా గోడ దూకి వెళ్ళారట షూటింగ్ కి లేట్ అవుతుందని. సో దానికి సంబంధించిన వివరాలు. షూటింగ్ కి ఆలస్యం అవుతుందని డ్రైవర్ని కారు వేగంగా పెంచమన్నారు అనుపమ్ ఖేర్. కట్ చేస్తే షూటింగ్ లొకేషన్ కి చేరుకోలేదు. ఎందుకంటే కారు డెడ్ ఎండ్ కి చేరుకుంది. రివర్స్ చేసుకుని వెనక్కి వెళ్దామంటే వీలు పడలేదు. ఓ గోడ దూకితే అటు పక్కన లొకేషన్ ఉంది. సాహసం చేద్దామని అనుపమ్ ఖేర్ ఆయన టీం నిర్ణయించుకున్నారు. నిచ్చెన తెచ్చారు. అనుపమ్ ఖేర్ ఆ నిచ్చెన ఎక్కి గోడ దూకి లొకేషన్ లోకి అడుగు పెట్టారు. ఇంతకీ ఆయన వయసు ఎంతో తెలుసా? 77 వయసులో అనుపమ్ ఖేర్ ఇలా జోరుగా గోడ దూకడం హాట్ టాపిక్ అయింది. ఆయన ఏ షూటింగ్ లో పాల్గొనడానికైనా హైదరాబాద్ చేరుకున్నారంటే ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో పోతున్న ఫౌజీ ప్రచారంలో ఉన్న టైటిల్ కోసం ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు కీలక పాత్ర చేస్తున్నారు. ఇక తాను ఇలా గోడ దూకి విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వివరించి ఆ వీడియోను షేర్ చేశారు అనుపమ్ ఖేర్. నా 40 ఏళ్ల సినిమా ప్రయాణంలో పలు రకాల షూటింగ్లు లొకేషన్స్ కి వెళ్ళాను, కానీ ఇలా వెళ్ళడం చాలా ప్రత్యేకం, కామెడీగా అనిపించింది అని రాసుకొచ్చారు సీనియర్ నటులు. సో ఇది నిజంగా కొంతమంది బాలీవుడ్ ఆర్టిస్టుల్లో కూడా కమిటెడ్ గా చేసేవాళ్ళు ఉన్నారు. మామూలుగా మన తెలుగు సినిమాకి షూటింగ్స్కి వచ్చినటువంటి చాలా మంది టెక్నీషియన్స్ కానివ్వండి, నటీనటులు కానివ్వండి, మీ యొక్క పంచువాలిటీ, టైమింగ్ సెన్స్, వర్క్ అయ్యేటువంటి విధానం చాలా బాగుంటుందని చెప్పేసి ప్రశంసిస్తూ ఉంటారు మన బాలీవుడ్ ఆర్టిస్టులు ఎవరైనా సరే. కానీ బాలీవుడ్లో కూడా కొంతమంది అనుపమ్ ఖేర్ లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ప్రొడ్యూసర్ని ఇబ్బంది పెట్టద్దు, టైంకి వెళ్ళాలి అనేటువంటి సెన్స్ ఉన్నటువంటి వాళ్ళలో అనుపమ్ ఖేర్ కూడా ఒక ఆయన ఏ విధంగా గోడ దుక్కి కూడా వెళ్ళి ఏ విధంగా షూటింగ్కి వెళ్ళారు అనేది ఇది సోషల్ మీడియాలో పోస్ట్ చేసినటువంటి న్యూస్ అనమాట. ఇంకా ఏముంది, ఇది అఖిల్ సంబంధించినటువంటి మ్యారేజ్ సంబంధించిన ఫొటోసే చాలా ఉన్నాయి. అలానే టీఎఫ్సీసీ అధ్యక్షుడు సునీల్ నారాంగ్ రాజీనామా, ఇది కూడా ఆల్రెడీ మనం ఇంతకుముందు చూసింది. ఇంకా దీంట్లో కూడా అదే ఉంది, సేమ్ ఈనాడు చిత్రం ఉంది. దీంట్లో ఇంకో స్పెషల్ ఏంటంటే వినోదాల బాట వసూళ్ల వేట.
ఇది ఒకటి ఇంపార్టెంట్ ఆర్టికల్ మనం చూడాల్సింది. నిజానికి కామెడీకి కనెక్ట్ అయినంత తేలిగ్గా ప్రేక్షకుడు దీనికి కనెక్ట్ కారేమో. నవ్విస్తూ ఏ కథ చెప్పినా చక్కగా ఊకొట్టేస్తారు. కథ రేఖ మాత్రంగా ఉన్నా అందులో లాజిక్కులు లేకున్నా పెద్ద మనసుతో క్షమించేస్తారు. అందుకే కామెడీ కథలు ఎవర్ గ్రీన్ హిట్ జానర్లోకి ఏళ్లుగా వెలుగుతున్నాయి. ఇప్పుడు ఈ తరహా కథలతోనే సినీ ప్రియుల్ని కడుపుబ్బ నవ్వించేస్తున్నాడు చిరంజీవి, ప్రభాస్, రవితేజ తదితర అగ్ర హీరోలంతా బాక్సాఫీస్ ముందు వరుస కడుతున్నారు. నిజానికి కామెడీ పండించడంలో చిరంజీవిని కొట్టేవాళ్లే లేరు. కానీ ఈ మధ్య ఆయనలోని కామెడీ టైమింగ్ను పరిపూర్ణంగా వాడుకున్న చిత్రం ఒక్కటి పడలేదు. అందుకే ఇప్పుడు ఆ లోటుని తన కొత్త చిత్రంతో పూడ్చేందుకు సిద్ధమవుతున్నారు దర్శకుడు అనిల్ రావుపూడి. ప్రస్తుతం వీళ్ళిద్దరి కలయికలో మెగా 157 వర్కింగ్ టైటిల్తో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. సాహు గారపాటి, సుస్మిత కొనియాల ప్రొడ్యూసర్లు. ఇక ఇంకేముంది, ఇట్లా బాహుబలి సినిమాల తర్వాత నుంచి కథానాయకుడు ప్రభాస్ కథల ఎంపిక పూర్తిగా మారిపోయింది. పాన్ ఇండియా ట్రెండ్ కు తగ్గట్టుగా లార్జర్ దాన్ లైఫ్ కథలతో ప్రయాణం సాగించక తప్పని పరిస్థితి ఏర్పడింది. అలా ఆయన క్రమంగా కామెడీ కథలకు దూరం కావాల్సిన వచ్చింది. దీంతో ప్రభాస్ మార్క్ ఎంటర్టైన్మెంట్ మిస్ అవుతున్నామని అంటున్నారు. దీంతో రాజా సాబ్ బదులిచ్చేందుకు సిద్ధమవుతున్నారు ఆయన. సో ఇది సంబంధించింది. ఇది ఈ మధ్య కథానాయకుడు రవితేజ ఎంచుకున్న కథలు పూర్తిగా సీరియస్ టోన్లోనే సాగుతున్నాయి. ఆయన మార్కు విరోధం దూరం అవుతుందనే ఫీలింగ్ ప్రేక్షకుల్లో మొదలైంది. అందుకే ఇప్పుడు ఆయన మళ్ళీ తన ఎంటర్టైన్మెంట్ కోణాన్ని పూర్తిగా శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. సో ఇది ఇక వెంకటేష్ అంటే తెలుసు మనకి, ఈ మధ్య సంక్రాంతికి వస్తున్నంత మంచి హిట్ చేశారు. నిజానికి ఇది 100% ఇది ఒక ఆలోచింపదగినటువంటి ఆర్టికల్ అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు కల్కి లాంటిదో ఇప్పుడు వచ్చేటువంటి సినిమాలు ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క హై బడ్జెట్తో ఉండేటువంటి పుష్ప లాంటి సినిమాలో వీటన్నిటికంటే కూడా తక్కువ బడ్జెట్తో తక్కువ డేస్ వర్కింగ్ డేస్తో అయిపోయే సినిమాలు ఏమైనా ఉన్నాయంటే అది ఒక ఫ్యామిలీ అండ్ కామెడీ జోనర్లో ఉండేటువంటి సినిమాలే. పెద్ద హీరోలు ఎందుకు చేయకూడదు? సంవత్సరానికి ఖచ్చితంగా ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా చేయాలి తక్కువ బడ్జెట్లో అని పెట్టుకొని ఆ సినిమా చేయడం ద్వారా థియేటర్లు కూడా బతుకుతాయి, ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేస్తారు. తక్కువ బడ్జెట్లో వస్తుంది. అన్ని 100 కోట్లు కాకుండా ఒక 20-30 కోట్ల బడ్జెట్లో, 50 కోట్ల బడ్జెట్లోనే పెద్ద హీరోలు కూడా సినిమాలు చేయొచ్చు కదా. రీసెంట్గా వచ్చినటువంటి సంక్రాంతికి వస్తున్న లాగా మంచి వెంకటేష్ లాంటి హీరో కామెడీ చేస్తుంటే జనం అంతా ఎంజాయ్ చేస్తారు. అలా ఖచ్చితంగా సంక్రాంతి, దీపావళి ఏవైతే పెద్ద పెద్ద పండుగలు ఉన్నాయో ఆ పండుగలకు ఖచ్చితంగా ఒక హీరో సినిమా వచ్చేటట్టుగా ప్లాన్ చేసుకుంటే సంవత్సరానికి ఈజీగా ఒక 4-5 సినిమాలు చేయొచ్చు, కామెడీ సినిమాలు అయితే. సో ఆ విధంగా చేయటం వల్ల చాలా యూజ్ ఉంటుంది. అదే విషయాన్ని చెప్తున్నారు. ఒకప్పుడు చిరంజీవి అంటే మనకి తెలుసు, ముఠా మేస్త్రి లాంటివి కానివ్వండి, ఈ రకరకాల సినిమాలు, ముగ్గురు మొనగాళ్ళు, అల్లరి సంథింగ్ మొగుడు అట్లాంటివి ఉన్నాయి. ఆ సినిమాల్లో కామెడీ చేసినంతే జనాలు ఎంత ఎరగబడి నవ్వేటువంటి కామెడీ ఉండేది. ఘరానా మొగుడులో కూడా కామెడీ ఉంది. ఎంత ప్రతి చిరంజీవి సినిమాలో ఒక కామెడీ టచ్ ఉండేటువంటి సీన్ ఖచ్చితంగా ఉండేది. పసివాడి ప్రాణం, ఇలా ప్రతి సినిమాలో ఉండేది. అదేవిధంగా వెంకటేష్ అంటే నువ్వు నాకు నచ్చాలంటే సినిమాలు అద్భుతం. నాగార్జున, మన్మధుడు లాంటి సినిమాలు ఎంత సీరియస్ స్టోరీ చెప్తున్నా కూడా దాంట్లో కామెడీకి ఒక ప్రత్యేకత ఉంది. హీరోతో కామెడీ చేయించేటువంటి దర్శకులు ఉండేవాళ్ళు, హీరోలు కూడా ఒప్పుకునేవాళ్ళు. ఇప్పుడు ఈ యొక్క హై బడ్జెట్ సినిమాలు వచ్చిన తర్వాత కామెడీని కొద్దిగా పక్కన పెట్టేసి సీరియస్లోనే వెళ్తున్నారు అనేది ఈ యొక్క ఆర్టికల్ ఒక ఇది. ముఖ్యంగా తక్కువ డేస్లో సినిమా అయిపోయే విధంగా ఉండాలంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్ కామెడీ ఉన్నటువంటి వాటికి ఫాస్ట్గా తక్కువ వర్కింగ్ డేస్లో అవుతుంది. సీజీలు ఎక్కువ ఉండవు, ఫైట్స్ కోసం ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు. సో వర్కింగ్ డేస్ తక్కువ ఉంటుంది, బడ్జెట్ తక్కువ ఉంటుంది. అట్లాంటి పెద్ద హీరో సినిమాలు రావడం వల్ల సినిమా ఇండస్ట్రీ 4 కాలం బతుకుతుంది. దాంట్లో పనిచేసే టెక్నీషియన్స్ కానివ్వండి, థియేటర్స్ ఓనర్స్, చివరికి సైకిల్ స్టాండ్ వాడే అందరూ కూడా ఎంతో కొంత ఆదాయాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా హీరోలు ఈ విధంగా ఆలోచించాలి. బాలయ్య బాబు సంబంధించింది. ఇక జ్యోతిక ఎక్స్ సోనాక్షి ఈ మధ్యకాలంలో కాథల్, ది కోర్, డబ్బా కార్టెల్ లాంటి శక్తివంతమైన కథలతో ప్రేక్షకులు మెప్పిస్తుంది నాయిక జ్యోతిక. భాషతో సంబంధం లేకుండా అలరిస్తున్న ఈమె ఇప్పుడు ఓ కోర్ట్ రూమ్ డ్రామాతో రావడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఆమె ప్రధాన పాత్రలో బరేలీకి బర్ఫీ ఫేమ్ అశ్విని అయ్యర్ తివారీ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టుగా సమాచారం. ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ పథకంపై ఫర్హాన్ అఖ్తర్, రితేష్ సిద్వాని నిర్మిస్తున్న ఈ లీగల్ డ్రామా మరో నాయికగా సోనాక్షి సిన్హా కనిపిస్తుంది. ఈ చిత్రంలో జ్యోతిక, సోనాక్షి మధ్య కోర్టులో ముఖాముఖి సన్నివేశాలు ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరుస్తాయి. భావోద్వేగాలతో కూడిన ఈ కోర్ట్ రూమ్ థ్రిల్లర్ చిత్రీకరణ ఇప్పటికే మొదలు పెట్టినట్టుగా చిత్ర బృందం అమెజాన్ ప్రైమ్ వేదికగా రాబోతున్న ఈ సినిమా గురించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తానని జ్యోతిక సన్నిహిత వర్గాలు చెప్పారు. జ్యోతిక సూర్య హీరో సూర్య వైఫ్ జ్యోతిక నిజానికి ఈమె నిజమైన ఒక ఉమెన్ అండ్ నిజమైన ఒక
సూర్య లాంటి వాళ్ళకి గృహిణి అని కూడా చెప్పొచ్చు. ఒకవైపు ఫ్యామిలీని చేసుకుంటూ ఇంకో పక్కన తన ప్యాషన్ ఉన్నటువంటి సినిమా రంగానికి ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా ఖచ్చితంగా కంటిన్యూగా గత 10 సంవత్సరాల నుంచి మనం చూసినట్టయితే జ్యోతిక సినిమా లేని ఇయర్ అనేది లేదు. దాదాపుగా ఏదో ఒక లాంగ్వేజ్ లో వాళ్ళ సొంత ప్రొడక్షన్లో మ్యాక్సిమం సొంత ప్రొడక్షన్లోనే ఆమె సినిమాలు చేస్తూ ఉన్నారు. సూర్య యొక్క సపోర్ట్ కూడా గ్రేట్ అని చెప్పాలి. మనం చూస్తే సినిమా రంగంలో చాలా తక్కువ మంది ఈ విధంగా భార్యాభర్తలు ఇండస్ట్రీలో ఉండి భార్యకి ఈ విధంగా సపోర్ట్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ఒక ఆర్టిస్ట్గా. సో ఈ విధంగా అద్భుతమైన సినిమాలను చేస్తూ లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో తమిళ్లో ఇండియాలోనే ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అంటే జ్యోతిక అని చెప్పవచ్చు. మంచి మంచి కథలను తీసుకొని చాలా సున్నితమైన భావోద్వేగాల్ని చాలా మంచి కథలను తీసుకొని తను ప్రొడ్యూస్ చేస్తూ తను నటిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి జ్యోతిక బాలీవుడ్లో ఒక సినిమా చేస్తున్నారు. సోనాక్షి సిన్హా తో పాటు చేస్తున్నారు. ఇది కోర్టు రూమ్ లో ఉండేటువంటి కథ అట. అది అమెజాన్ ప్రైమ్ లో వచ్చేటువంటి ఫిలిం. దీనికి సంబంధించినటువంటి వివరాలు ఇవి. ఏదేమైనా కూడా ఇలా ఓరియంటెడ్ సినిమాలు తీయడం వల్ల వాళ్ళ యొక్క సొంత బ్యానర్ మీద అది కూడా ఈ మధ్య ఓటీటీ వచ్చిన తర్వాత మంచి రేటుకి ఓటీటీ కూడా కొంటున్నాయి. జ్యోతిక కూడా మంచి క్రేజ్ ఉంది, మంచి ఫిట్నెస్ తో ఉన్నటువంటి జ్యోతిక ఇలాంటి సినిమాలు మళ్ళీ చేస్తూ మనల్ని అలరించాలని చెప్పేసి కోరుకుందాం. ఇది ఈ రోజు ఉన్నటువంటి తెలుగు ప్రముఖ దినపత్రికల్లో ఉన్నటువంటి సినిమా వార్తలు. రేపటి తెలుగు సినిమా వార్తలతో మళ్ళీ కలుస్తాను.